విశ్రాంతి దినం అంటే ప్రియులారా, అది దేవుని కోసం ఏర్పాటు చేయబడిన దినం. 6 దినములు ప్రభు పనిచేసి 7వ దినమున విశ్రాంతిని పొందాడు. అది విశ్రాంతి దినం. ఆ రోజు ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆ రోజు ప్రభు కోసం ప్రత్యేకించాలి. విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయకూడదు. అది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. వారికి విశ్రాంతి దినము, మనకు పునరుద్ధానపు దినం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఆరాధన చేసే దినం, అది దేవుని సేవించే దినం. ఆకారాలు అయితే కట్టుకొని మేము సెక్యూర్గా ఉన్నామని ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన విధానాలు సరిలేదు. దాన్ని సరిచేయడానికి కోసం వెంటనే ప్రియులారా పూనుకున్నాడు, వాళ్ళని గద్దించాడు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడింది. దాన్ని వ్యాపార కేంద్రంగా చేయకూడదు. వ్యాపారాలు జరుగుతున్న పనులు ఏంటండి, ద్రాక్ష తొట్లని త్రొక్కుతూ ఉన్నారు, ఏంటండి గింజల్ని తొట్టులో వేస్తూ ఉన్నారు, ఏంటంటే ద్రాక్ష రసం కావచ్చు, ద్రాక్షాలు కావచ్చు, అంజూరాలు కావచ్చు, ఏంటంటే మోసుకొని యెరూషలేముకు తీసుకొస్తున్నారు. జరిగే పనులన్నీ జరుగుతూనే ఉంది, మళ్ళీ ఆరాధన అంటూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళని గద్దించి ఆయన ఆరాధించి వారు పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బుద్ధితోను, పూర్ణ శక్తితోను ప్రేమించాలి, ఆరాధించాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. మరి ఈరోజు మన ఆరాధన ఎలా ఉంది? దీన్ని మనం సరి చేసుకోవాలి. పూర్ణ మనస్సుతోనే దేవుని ఆరాధిస్తున్నామా? పూర్ణ ఆత్మతో దేవుని సేవిస్తున్నామా? లేకపోతే మన మనసులో ఇక్కడేమో ఆరాధన చేస్తున్నాం, మన మైండ్లో ఏదో రన్ అవుతుంది. వింటున్నామా? ఆరాధనని మనం కూడి వచ్చాం, మన మైండ్లో ఏం రన్ అవుతుంది? మనం ఎక్కడ కూర్చున్నాం? దేని గురించి ఆలోచిస్తున్నాం? మనసులో వ్యాపారం జరుగుతూ ఉంది. కొంతమంది నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తుంటాను, సెల్ ఫోన్లో, నీ వచ్చింది ఆరాధనకి, సెల్ ఫోన్లో కదిలించాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చిందని దాన్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నావు, అప్పుడు ఎవరో మెసేజ్ చేశారని దాన్ని చదవాలనుకుంటున్నావు, అప్పుడు ఎవరికి నీవు మెసేజ్ సెండ్ చేస్తున్నావు, అప్పుడు నీవు ఫోన్లో ఏం చేస్తున్నావు? నీవు వచ్చింది ఆరాధనకు. ఉంటే వెచ్చగానే ఉండండి, లేకపోతే చల్లగానే ఉండండి. నులివెచ్చని జీవితం దేవుడు నోటిల నుండి ఉమ్మి వేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తనలో నుండి వాంతి చేసి బయటికి తోసివేస్తాడు. ఆయన గుండెలో ఉండవలసిన నీవు, ఆయన మనసులో ఉండవలసిన నీవు, ఆయన జ్ఞాపకాల్లో ఉండవలసిన నిన్ను ఆయన బయటికి త్రోసివేస్తాడు. ఒకడు వాంతి చేసిందని మరలా ఎలా వెనక్కి తీసుకోలేడు. ఆ విధంగా ప్రియమైన వాళ్ళరా, దేవునికి మనం దూరం అయిపోయి దేవుని చేత త్రోసివేయబడే ప్రమాదాలు ఉన్నాయేమో, జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఏంటంటే ఆదివారం దేవుని కోసం నిర్ణయించండి, ఆ రోజంతా ప్రభుని ఆరాధించండి, వేరే పనులన్నీ పెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మేము పేదోళ్ళయ్యా, ఎవరంట? మేము పేదోళ్ళయ్యా, ఏదో ఆదివారం కాసేపు ఆరాధన చూసుకుని ఏదో పని చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది కదా అని అంటారు. ఎవరు పేదోళ్ళు? ఎవరు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. నీవు అనుకుంటున్నావు గీత గీసుకొని నేను పేదోళ్ళు ఎవరు లేరు, అందరూ డబ్బు ఉన్న వాళ్ళే. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అవసరాన్ని బట్టి వస్తాయి డబ్బులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి స్థాయిలో వాళ్ళు రిచ్చే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి స్థాయిలో వాళ్ళు. మనం అనుకోవడమే, మన గీత గీసుకొని నేను పేదోడిని పేద ధనికాన్ని లేదు కానండి. దేవుడు మనకిచ్చిన ఏంటండి నిర్ణయించిన పునరుద్ధానపు దినం. ఆ రోజు వేరే వ్యాపారం చేయొద్దు, పనులని ఆపేయండి, నష్టమేమి లేదు. ఏ పనులను ఆపేయండి. ఆ రోజంతా ఆరాధనకు వచ్చారా, సరే 2 hours 3 hours ఇక్కడ ఆరాధనకు వచ్చారా, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వేరే ఏం ఆలోచించదు. ఆ రోజు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ప్రభుసల్లో గడుపు, శుభ్రంగా తిను, చక్కగా రెస్ట్ తీసుకో, దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థన చేసుకో, నీ కుటుంబంతో సమయాన్ని స్పెండ్ చేయి. చక్కగా ఆ రోజంతా దేవుని సన్నిధిలో నీవు ఉండగలిగితే నా దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ కూర్చొనే ఉంటారా? అక్కడ ఒక 5 పంపించు, ఇక్కడ ఒక 3 పంపించమంటుంటాడు. ఇక్కడ ఆరాధనలో ఉంటూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన నీకే నాయే. అక్కడ 5 పంపించు. 5 లేరంటే పంపించి 5 ఎట్టో చూసి ఆరాధన నీకే నాయేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా. ఏమైందయ్యా, వెళ్ళారా లేదా అంటే నీ ఉండేది ఎక్కడ? నీ నోట వస్తున్న మాట ఏంటి? మధ్యలో 5 3 ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆరాధన చేస్తానుంటుంది,
ఆరాధన స్తుతి ఆరాధన. అంత లోపల ఫోన్ వస్తుంది, ఆరాధనలో ఉన్నాను, సైతంలా ఊరికి పొద్దుకు ఫోన్ చేస్తున్నావు ఏంటి? సరే కుక్కర్లు పెట్టి వచ్చి నేను తాలింపు పెడతానులే. కుక్కర్లు పెట్టి ఎన్ని కేజీలు తెచ్చావు? 2 ఎక్కడ సరిపోతుంది? ఇంకొక 2 తెప్పించు. ఏంది మాంసం? 4 కేజీల మాంసం కుక్కర్లో వేయాలంట. అర్థమైందండి? కుక్కర్లో పెట్టి నేను వచ్చి తాలింపులు వేస్తాను, ఊరికి డిస్టర్బ్ చేయదు ఫోన్ చేసి. అసలే మా పాస్టర్ గారు తిడుతున్నాడు ఇక్కడ, ఆరాధనని మరలా చేసావేంటి? అసలు నేను ఎవడు ఫోన్ తీయమన్నట్టు. ప్రియులారా, ప్రజలు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపార స్థలముగా మార్చారు. మీరు ఆ తర్వాత ఆ సారాంశం అంతా చదవండి. గద్దించాడు, తలుపులు మూసేశాడు, యెరూషలేము ద్వారాలు మూసేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆయన వచ్చి మీరు ఆ తర్వాత చదువుకోండి. ఉన్నాయమ్మా ఆ టాపిక్ అంతా? సిస్టర్ గారు మా శరణకు ఉన్నాయమ్మా? 21 వచ్చిన, నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటురి. చూడండి, ఆ వ్యాపారం చేసేవాళ్ళు వద్దన్న చెప్పినా కూడా వాళ్ళు ఎక్కడున్నారంటే గోడ చాటున ఉన్నారా లేరండి? మీ హృదయ గోడ చాటున ఉన్నారా లేదా? నీవెన్నానో చెప్పుకోపురం పాస్టర్ గారు, గోడ చాటున ఉంటూనే ఉంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను బాహ్య గోడ గురించి చెప్పట్లేదండి, హృదయం అనే గోడ చాటున ఉంటారు. ఎప్పుడు లోపల ప్రవేశిద్దామని గద్దించండి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. పనులను గద్దించండి. మీ ఆరాధన డిస్టర్బ్ చేసే, మీ మనసును పాడు చేసే కార్యాలు గద్దించండి. పూర్ణ మనస్సుతో నేను దేవుని సేవించాలి, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాలి. చప్పట్లు కొడుతూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఏంటండి పరిపూర్ణంగా ప్రభుని ఆరాధించాలి. ఆరాధనలోనికి వేరే కార్యక్రమాలు ప్రవేశించకూడదు. అది ఇంట్లో ఆరాధించిన, లేకపోతే మందిరంలో ఆరాధించిన, లైవ్లో మీరు ఆరాధిస్తున్నాం. ఆమె ఈ లైవ్లో నుండి ఆ లైవ్లోకి వెళ్తారు, ఆ లైవ్లో నుండి ఈ లైవ్లోకి వస్తారు. ఎక్కడ కుదుటగా ఉండి ఒక చోట ఇక్కడ ఒక వర్తమానం వింటూనే ఉంటారు, మధ్యలో ఆయన ఏం చెప్తున్నాడని మళ్ళీ దాంట్లోకి వెళ్తారు. ఏదో ఒకటి వినండి, వాక్యమే కదా. ఇక్కడ వింటూనే ఉంటారు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి కాసేపు విని మళ్ళీ దీంట్లోకి వస్తారు. వాక్యమే కదని కదా, ఎక్కడో ఒక చోట కుదుటగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చొని పెళ్లి సంబంధాలు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరాధన కోసం వస్తున్నావు, ఆరాధన చెయ్యి. ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా మా వాడికి, చూడు పెద్ద ముసుకేసింది, మిగతా వాళ్ళది చిన్న ముసుకేశారు, పెద్ద ముసుకేసింది, ఆత్మలు 3 అడుగులు పైకి ఎగిరెగిరి కింద పడుతుంది. ఈ అమ్మాయి అయితే సరిపోతుంది, ఎందుకంటే మావాడు 3 అడుగులే ఉన్నాడు కనుక. పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కాదు దేవుని సన్నిధికి రావాల్సి, ఆరాధించడానికి వస్తున్నావు నువ్వు. వ్యాపారాలు మాట్లాడడానికి కాదు నీవు దేవుని సన్నిధికి వస్తుండేది. నెహెమియా, ప్రియులారా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోమని ధైర్యంగా అడుగుతున్నాడంటే సరి చేసుకుంటూ వచ్చాడండి.